ఉపవాసం అంటే ఏం లేదు, సూర్యోదయానికి ముందు తింటారు లేదా సూర్యాస్తమయం తర్వాత తింటూ ఉంటారు. అయితే ఇన్ని రోజులు అలవాటైన మనకి విధానం వేరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్ని గంటలు దాన్ని గ్యాప్ ఉంచడం అవ్వచ్చు, లేదా మళ్ళీ సడెన్‌గా ఫుడ్ ఒకటేసారి తీసుకోవచ్చు. ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు డైజెషన్ సిస్టమ్ మీద? అసలు ఎవరు ఫాస్ట్ చేయొచ్చు, ఎవరు ఫాస్ట్ చేయకూడదు, ఒకవేళ ఫాస్ట్ చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు రావచ్చు అనేవి మాట్లాడుకుందాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం గనక అసలు ఎవరు ఫాస్ట్ చేయకూడదని గనక చూస్తే హెల్త్ కండిషన్స్ అనేవి సీరియస్‌గా ఉండి, ఆ హెల్త్ కండిషన్స్ కనుక డిటీరియరేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నా, లేకపోతే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నా, ఇది ఫాస్టింగ్ వల్ల, అటువంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయకుండా ఎగ్జెంప్షన్ ఉంది అని చెప్పి ఆహ్, నేను విన్నా. నేనేమి ఇప్పుడు ఇస్లాం మతానికి తెలీదు. సంబంధించినటువంటి ఏది ఆ కమాండ్ ఉన్నటువంటి గురువుని కాదు. దాని గురించి నాకు పెద్దగా తెలీదు. కాకపోతే నేను తెలుసుకుందేంటంటే, ఈ ఎగ్జెంప్షన్ అనేదైతే ఈ యొక్క మతంలో ఉంది అని చెప్పి నేను తెలుసుకున్నాను. కొంతమందికి.